హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఆర్ చేంజ్డ్ బై 15% అండ్ -10%. ఇక్కడ లెంత్ వచ్చి 15% ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ వచ్చి 10% డిక్రీజ్ అయింది, మైనస్ అంటే డిక్రీజ్. ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. 2% ఇచ్చి పర్సంటేజ్ చేంజ్ అడిగితే ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఇక్కడ ఎక్స్ అంటే 15, వై అంటే -10, ఎందుకంటే డిక్రీజ్ కదా. 15 ఇంటూ -10 బై 100. 15లో 10 పోతే 5 మైనస్ 15/10 అంటే 1.5, అంటే ఆన్సర్ 3.5. అంటే ఆన్సర్ ప్లస్ వచ్చింది. ప్లస్ వచ్చిందంటే ఏమనే ఇంక్రీజ్, మైనస్ వస్తే డిక్రీజ్, అంటే ఆన్సర్ 3.5% ఇంక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్, 137.5%. మనకు తెలుసు కదా, 37.5% అంటే 3/8. 12.5% అంటే 1/8 అని. ఇంటూ 3 చేసామనుకోండి 37.5% అంటే 3/8. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, 137.5. 137.5 అంటే 100 ప్లస్ 37.5. 100% అంటే 1, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 37.5 అంటే 3/8. 1 ప్లస్ 3/8 11/8. చూడండి, 137.5% అంటే 11/8. పర్సనేజ్ 16 years అగో, 16 years బ్యాక్. ఏజ్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ప్రజెంటేజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 16 అవుతుంది. 16 years బ్యాక్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ప్రజెంటేజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 60%. 60% అంటే 60 అంటే 60, పర్సంటేజ్ అంటే 1/100. 23s 25s, 3/5 ఆఫ్ పర్సనేజ్ ఆఫ్టర్ 15 years. ఇక్కడ పర్సన్ ప్రెజెంటేజ్ అంటే ఎక్స్ ప్లస్ 16, ఆఫ్టర్ 15 years అంటే ప్లస్ 15 కదా. ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం. 5 ఇంటూ 11x 55x, 8 ఇంటూ 3 24, 24x, 16 ప్లస్ 15 31, 8 ఇంటూ 3 24, 31 ఇంటూ 24. 55లో 24 పోతే 31x ఈజ్ ఈక్వల్ టు 31 ఇంటూ 24. ఎక్స్ వాల్యూ 24 వస్తుంది. ఇక్కడ ఏమడిగారు, ప్రెజెంటేజ్ ఆఫ్ పర్సన్ అంటే ఎక్స్ ప్లస్ 16 అని. అంటే 24 ప్లస్ 16 40 years, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద థియేటర్ క్లబ్ మీట్స్ అట్ స్కూల్ ఆడిటోరియం ఎవ్రీ 28 days. పోయిటరీ క్లబ్ మీట్స్ అట్ సేమ్ ప్లేస్ ఎవ్రీ 20 years. If both groups are at auditorium today, in how many days will they next have to share the auditorium? ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం కనుక్కోవాలంటే ఎల్సిఎం కనుక్కోవాలి. 28కి 20కి, ఓకేనా. 28 20 ఫస్ట్ మనం కామన్గా ఉండేది అంతా చేయాలి. 4 7s 4 5s. ఇప్పుడు ఎల్సిఎం అంటే 4 ఇంటూ 7 ఇంటూ 5, 4 5s 20, 20 ఇంటూ 7 140, అంటే ఆన్సర్ 140 days, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1200 ml టోటల్ ఎంత ఉంది, 1200 ml ఉంది. ఆల్కహాల్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి, 5:1. టోటల్ 6 parts. 6 parts ఎంత,
1200. 1 part ఎంత 200. 1 part 200 కాబట్టి 200తో మల్టిప్లై చేయండి. 5 into 200 1000. 1 into 200 200. టోటల్ ఎంత ఉంది 1200 ఉంది. ఇప్పుడు వాటర్ ఎంత యాడ్ చేసాం 300 యాడ్ చేసాం. ఇక్కడ రేషియో అడిగారు. ఆల్కహాల్ 1000 ఉంది, వాటర్ 500 ఉంది. 200 plus 300 500. అంటే ఆన్సర్ 2:1. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The male and female population of city increased by 50% and 20% in 2017 from 2016. 2016తో పోలిస్తే 2017లో మేల్ పాపులేషన్ 50% పెరిగింది, ఫిమేల్ పాపులేషన్ 20% పెరిగింది. నెక్స్ట్, ఇటువంటి క్వశ్చన్స్ చేయాలంటే ఏదో ఒక నెంబర్ని అజ్యూమ్ చేసుకోవాలి. క్వశ్చన్లో అన్ని పర్సంటేజెస్ ఇచ్చారు, పర్సంటేజ్ అడిగారు. పర్సంటేజెస్ ఇచ్చి పర్సంటేజెస్ అడిగితే ఒక నెంబర్ని 100 అనుకోవాలి. 2016లో మేల్ ఉంటారు, ఫిమేల్ ఉంటారు. ఫిమేల్ని 100 అనుకుందాం. 2016 ఫిమేల్ 100. మేల్ ఏమవుతుంది 40% మోర్. నెంబర్ 100 40% మోర్ అంటే ప్లస్ కదా. 100 + 40 140. నెక్స్ట్ 2017లో చూద్దాం. మేల్ పాపులేషన్ ఎంత పెరిగింది 50%. 50% అంటే హాఫ్ కదా. అంటే ఇప్పుడు మేల్ పాపులేషన్ 210 అయింది. ఫిమేల్ పాపులేషన్ 20% పెరిగింది. నెంబర్ 100. 20% అంటే 20 కదా. అంటే ఈ ఫిమేల్స్ ఇప్పుడు ఎంత అయ్యారు 120 అయ్యారు. టోటల్ ఎంత ఉందో చూద్దాం. 2016లో టోటల్ 240 ఉంది. 2017లో టోటల్ ఎంత ఉంది 330 ఉంది. ఇక్కడ ఏమడిగారు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని అడిగారు. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే ఫార్ములా ఉందా, డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 90. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ. స్టార్టింగ్ వాల్యూ ఎంత 240. పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. 0 0 క్యాన్సర్. 3 3s 3 8s. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 1/8 అంటే 12.5%. 3/8 అంటే 37.5%. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years ఈస్ 1632. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత ఇచ్చాడు 1632 ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత ఇచ్చాడు 1600 ఇచ్చారు. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఇయర్కి ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. 2 yearsకి 1600 అంటే 1 yearకి ఎంత ఉంటుంది 800. మనకు తెలుసు ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 800 అయితే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది 800. ఇక్కడ టోటల్ 1632 కదా. ఇక్కడ 800 అయితే ఇక్కడ సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఏమొస్తుంది 800 + 32. 800 + 32 టోటల్ సరిపోయిందా. టోటల్ 1632. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసిస్తారు. ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేస్తే ఎంత వచ్చింది మనకు 32 రూపీస్ ఎక్స్ట్రాగా వచ్చింది. ఇప్పుడు ఆర్ వాల్యూ కనుక్కోవచ్చు. ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ వేస్తే ఎంత వచ్చింది 32. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 800. దీనికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 32 రూపీస్ వచ్చింది. చూడండి 2 zeros 2 zeros క్యాన్సర్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4%. ఓకేనా. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చి 800. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ విధంగా చేస్తే ఆర్ వాల్యూ 4 వచ్చింది. ఫస్ట్ 2 years అన్నారా. 2 yearsకి డిఫరెన్స్కి ఫార్ములా ఏమి P × R% హోల్ స్క్వేర్.
డి అంటే డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. డిఫరెన్స్ ఎంత? 1600, 1632, డిఫరెన్స్ 32 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం అడిగారు? 3 yearsకి డిఫరెన్స్ అడిగారు. 3 yearsకి డిఫరెన్స్ ఫార్ములా ఏమంటే P into R% whole square 3 plus R%. ఇక్కడ P into R% whole square ఎంత అని రాయొచ్చు? 32 అని రాయొచ్చు. 3 ప్లస్ R వాల్యూ ఎంత? 4/100. 32 ఇంటూ LCM వచ్చి 100. 3 into 100 300. 304/100. 32 ఇంటూ 3.04. 304/100 అంటే 3.04. మల్టిప్లై చేయండి. 128, 196, 97, 97.28. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇంత ముందుగానే చెప్పిన డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమంటే 2 yearsకి ఫార్ములా. డిఫరెన్స్ ఎంత? 450. ప్రిన్సిపల్ తెలియదు. ఆర్ వాల్యూ ఎంత? 15%. 450 P ఇంటూ 15% అంటే 15/100. స్క్వేర్ కాబట్టి 2 times రాసుకో. 5 3s 5 20s. 5 3s 5 20s. 3 into 3 9. 9 5s. P is equal to 50 into 20 into 20 400. Answer 20,000. Third option. Next question. Madhav received 36,000 అంటే ప్రిన్సిపల్ ఎంత? 36,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 12.5%. టైం పీరియడ్ ఎంత? 2.5 years. ఇక్కడ ఏం కనుక్కోవాలా? అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ ఈ ఫార్ములా ఏమి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ప్రిన్సిపల్ వచ్చి 36,000. టైం పీరియడ్ 2.5 years అంటే 5/2 అని రాయొచ్చు. 2.5ని 5/2 అని రాయొచ్చు. చూడండి, ఇంకో ఫార్ములా ఏమంటే PTR%. 1/100 అంటే పర్సంటేజ్ అని. R% అంటే 12.5%. 12.5% అంటే 1/8 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 into 8 16. 16 ones 16 twos 32. 40. 16 twos 32. 80 వస్తుందా? 16 5s. మల్టిప్లై చేయండి. 22 5s 110. 112. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 36,000. ఇంట్రెస్ట్ వచ్చి 11,250. టోటల్ యాడ్ చేయండి. 47,250. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 120 meters. ఇది టవర్. హైట్ ఆఫ్ ద టవర్ ఎంత? 120 meters. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద టవర్. ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడడం. ఇక్కడ గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఉంది. అక్కడి నుంచి మనం టాప్ ఆఫ్ ద టవర్ని చూస్తా ఉన్నాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 75 degrees. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ మీటర్స్ ఆ పాయింట్ బి ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద టవర్? అంటే మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకేనా? ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ 75 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఆపోజిట్ అంటే 120, అడ్జసెంట్ అంటే ఎక్స్. ట్యాన్ 75 ఎంత? 3.732. 120 by x. x అంటే 120 divided by 3.732. గుర్తుపెట్టుకోండి,
tan 75 అంటే ఎంత 3.732 రఫ్గా చేసుకుందాం 3 1s 3 40s ఓకేనా ఆన్సర్ వచ్చి 30కి 40కి మధ్యలో ఉంటుంది 30కి 40కి మధ్యలో ఏ ఆప్షన్ లేదు కదా కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ నేను అప్రాక్సిమేట్గా చేశాను ఓకేనా 15 years ago man was same as his son 10 years from now ఓకేనా చూడండి మ్యాన్ ప్రెజెంట్ ఏజ్ ఎం అనుకుంటే 15 years బ్యాక్ అంటే m-15 సేమ్ యాజ్ సన్ ఏజ్ 10 years ఫ్రమ్ నౌ సన్ ఏజ్ ఆఫ్టర్ 10 years మ్యాన్ ఏజ్ 15 years బ్యాక్ దేనికి ఈక్వల్ సన్ ఏజ్ 10 years ఆఫ్టర్ నెక్స్ట్ ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు m ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ 25 అని రాయొచ్చు 10 years లేటర్ అంటే ఆఫ్టర్ 10 years ఆఫ్టర్ 10 years అంటే m ప్లస్ 10 11 times సన్ ఏజ్ 15 years బ్యాక్ సన్ ఏజ్ 15 years బ్యాక్ ఇదే కదా వాడు ఇచ్చింది సాల్వ్ చేసి m వాల్యూ కనుక్కోవాలి m అంటే ఏమని కరెంట్ ఏజ్ ఆఫ్ మ్యాన్ కనుక్కుందాం m అంటే ఏమని రాయొచ్చు s ప్లస్ 25 అని రాయొచ్చు 11 into s 11s 11 into 50 చూడండి 11s లో s పోతే 10s నెక్స్ట్ 11 into 15 అంటే ఎంత వస్తుంది 165 వస్తుంది ఒక 35 లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 165 ఒక 35 అంటే 200 వస్తుంది సన్ ఏజ్ వచ్చి 20 years మ్యానేజ్ కనుక్కోవాలి మ్యానేజ్ అంటే ఎస్ ప్లస్ 25 సన్ ఏజ్ 20 ప్లస్ 25 ఎంత 45 అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ మ్యానేజ్ 45 years నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద యావరేజ్ ఆఫ్ n నెంబర్స్ ఈజ్ m క్యూబ్ యావరేజ్ ఆఫ్ m నెంబర్స్ ఈజ్ n క్యూబ్ వాట్ ఈస్ ద థ్రైస్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఓకేనా యావరేజ్ ఫార్ములా ఏమి సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫస్ట్ n నెంబర్స్ ఉన్నాయి మళ్ళీ m నెంబర్స్ ఉన్నాయి సమ్ అంటే an సమ్ అంటే ఏమని an యావరేజ్ ఎంత m క్యూబ్ n అంటే n యావరేజ్ వచ్చి n క్యూబ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే m ఇక్కడ మనకి ఇది ఆన్సర్ కానీ థ్రైస్ అన్నారా థ్రైస్ అంటే ఎన్ని టైమ్స్ 3 times నెక్స్ట్ క్వశ్చన్ ABC స్టార్ట్స్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ క్యాపిటల్ ఇన్ ద రేషియో 5:6:8 ABC ఏ ఇన్వెస్ట్మెంట్ 5x బి ఇన్వెస్ట్మెంట్ 6x సి ఇన్వెస్ట్మెంట్ 8x టైం పీరియడ్ 1 year టైం పీరియడ్ వచ్చి 1 year ఇక్కడ నేను ప్రాఫిట్ రేషియో రాస్తాను టైం పీరియడ్ 1 year 1 year అంటే 12 months ఇప్పుడు డి జాయిన్ అయ్యారు డి ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు 4 months తర్వాత అంటే ఎన్ని మంత్స్ ఉంటాడు 8 months ఉంటాడు బిజినెస్లో టైం పీరియడ్ 1 year కాబట్టి 4 months తర్వాత జాయిన్ అయితే 8 months ఉంటారు డి ఇన్వెస్ట్మెంట్ ఎంత 38,000 నెక్స్ట్ ఇంతవరకు గివెన్ డేటా ప్రాఫిట్ ఈజ్ షేర్డ్ అండ్ డి రిసీవ్డ్ 1/7 ఆఫ్ ద ప్రాఫిట్ అంటే డీకి ఎంత వస్తుంది 1/7 ఆఫ్ ద ప్రాఫిట్ వస్తుంది అంటే మీనింగ్ ఏమంటే టోటల్ ప్రాఫిట్ వచ్చి 7 parts డీకి వచ్చి 1 part వస్తుంది అంటే వీళ్ళ ముగ్గురు కలిపి ఎన్ని పార్ట్స్ వస్తాయి 6 parts వస్తాయి అప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత 7 parts
ఇప్పుడు ఇలా రాసుకోవచ్చా, ఏ ప్లస్ బి ప్లస్ సి బై డి ఏమని రాయొచ్చు, మన 6/1 అని రాయొచ్చు. వీళ్ళ ముగ్గురికి కలిసి 6 పార్ట్స్, డి ఒకటికే 1 పార్ట్ వస్తుంది. మొత్తం యాడ్ చేద్దాం. యాడ్ చేసినప్పుడు 12 కామన్ వస్తుంది. 5x ఒక 6x 11x, 11x ఒక 8x 19x. డి అంటే 38,000 ఇంటూ 8, 6/1, 19 2s, నెక్స్ట్ 6 2s, 2 4s. ఎక్స్ వాల్యూ ఎంత, 8,000. సి ఇన్వెస్ట్మెంట్ అంటే 8x, 8 ఇంటూ 8,000 అంటే ఆన్సర్ ఎంత, 64,000. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ హ్యాస్ 60 kg of tea, ఏ part of which sells at 5% loss. ఫస్ట్ పార్ట్ని ఎంత పర్సెంట్ లాస్కి అమ్మాడు, 5%. లాస్ అంటే మైనస్. రెస్ట్ అట్ కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అంటే ప్రాఫిట్ రాదు లాసు రాదు, అంటే 0%. ఓవరాల్గా ఎంత పర్సెంట్ లాస్, 3%. టోటల్ వచ్చి 60 kgs ఉంది. ఫస్ట్ పార్ట్ వచ్చి 5% లాస్, సెకండ్ పార్ట్ వచ్చి నో ప్రాఫిట్ నో లాస్, అంటే కాస్ట్ ప్రైస్కే అమ్ముతారు. ఓవరాల్గా 3% లాస్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, -3 -5 చేస్తే ఎంత వస్తుంది మనకు, 2. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ అంటే 3. ఫైనల్గా ఏ రేషియో వచ్చింది, 3:2. టోటల్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. 5 పార్ట్స్ 60 kg. ఇక్కడ ఏమడిగారు, ఫైండ్ క్వాంటిటీ ఈ సెల్స్ అట్ కాస్ట్ ప్రైస్. ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే ఎక్స్ ప్లస్ వై 60 kg. వై అంటే ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్. 5 60 రిలేషన్ ఎంత, 12 కదా. 5 ఇంటూ 12 60, రిలేషన్ 12. 2 ఇంటూ 12 24 kg. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్సెంటేజ్ ఆఫ్ ఫాదర్, ద పర్సెంటేజ్ ఆఫ్ ఫాదర్ 3 times సన్, 3 years మోర్ అన్నారా, అంటే +3. ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 3 years అంటే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, f+3. 2 times సన్ ఏజ్ అన్నారా, సన్ ఏజ్ కూడా s+3 అవుతుంది. ఆఫ్టర్ 3 years ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈస్ 2 times అండ్ 10 years మోర్ అన్నారా, 10 years మోర్. ఇంతవరకు గివెన్ డేటా. ఇప్పుడు ఏం కనుక్కోవాలా, ఎఫ్ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ఎఫ్ అంటే ఏమని రాసేయచ్చు మనం, 3s + 3 అని రాసేయచ్చు. 2 into s 2s + 6 + 10. 3sలో 2s పోతే s, 3 + 3 6, 6 6 క్యాన్సర్, ఎస్ వాల్యూ 10 వస్తుంది. కానీ ఫాదర్ ఏజ్ అడిగారు. ఫాదర్ ఏజ్ అంటే 3 into s + 3, ఎస్ వాల్యూ 10 కదా, అంటే ఆన్సర్ 3 into 10 30, 30 + 3 33. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ అంటే ప్లస్ అని చూడండి. 2 men 7 women, 2 men and 7 women ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 7 days. 2 men and 7 women ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 7 days. 2 men ఉంది కాబట్టి 2 men రాశాను, 7 women ఉంది కాబట్టి 7 women రాశాను. నెక్స్ట్ 7 women ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 8 days. ఇక్కడ షార్ట్ కట్ ఉంది. ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి, ఇది ఫ్రంట్ వాల్యూ అంట, ఈ రెండింటిని బ్యాక్ వాల్యూస్ అంట. బ్యాక్ వాల్యూకి ఫార్ములా ఏమంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్, అంటే 8 into 7/8 - 7 అంటే 56. అంటే 2 men ఫుల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు, 56 days. హౌ మెనీ మెన్ ఆర్ నీడెడ్ అంటే ఎంతమంది మెన్నో తెలియదు కదా,
ఎంతమంది మెన్నో తెలియదు కాబట్టి ఎక్స్ మెన్. ఓకేనా? ఆర్ నీడెడ్ విత్ 4 ఉమెన్ అంటే 4 ఉమెన్. 4 ఉమెన్తో ఎంతమంది మెన్ పని చేస్తే 8 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. ఎక్స్ మెన్ 4 ఉమెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోవాలా? 8 డేస్. నెక్స్ట్ చూడండి, మనకు ఫార్ములా తెలుసు కదా, M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. ఇది మెన్ ఉంటే, అదే ఉమెన్స్ ఉంటే W1D1 ఈజ్ ఈక్వల్ టు W2D2. 7 ఉమెన్ ఎన్ని డేస్లో చేస్తారు? 8 డేస్. 4 ఉమెన్ ఎన్ని డేస్లో చేస్తారు? తెలియదు కదా, కనుక్కుందాం. 4 2s. 4 ఉమెన్ 14 డేస్లో చేస్తారు. ఇంత ముందు లాగానే బ్యాక్ వాల్యూ కావాలంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్. 14కి 8కి డిఫరెన్స్ ఎంత? 6. 14 into 8/6. మనకు ఫార్ములా తెలుసు కదా, M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. నెక్స్ట్ 2 మెన్ ఎన్ని డేస్లో చేస్తారు? 56. మనం కనుక్కోవాల్సింది ఎక్స్ మెన్ ఎన్ని డేస్లో చేయాలా? 14 into 8/6 డేస్లో చేయాలి. అర్థమైందా? ఎక్స్ మెన్ ఎన్ని డేస్లో చేయాలా? 14 into 8/6 డేస్లో చేయాలి. చూడండి, ఎక్స్ మెన్ క్యాన్సలేషన్ చేద్దాం. 8 7s, 7 2s, 2 2 క్యాన్సల్. ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ వాల్యూ వచ్చి 6. ఇక్కడ బై 6 కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ 6. అంటే ఎంతమంది మెన్ కావాలా? ఎక్స్ మెన్ కదా, ఎక్స్ అంటే 6. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ద రాడ్. ఇది వచ్చి రాడ్. ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ రాడ్ అండ్ ఇట్ షాడ్. ఇది వచ్చి షాడ్. ఆ రాడ్ని √3 అని తీసుకోవచ్చు, షాడోని 1 అని తీసుకోవచ్చు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అడిగారు, అంటే టీటా అడిగారు. tan టీటా అప్లై చేయండి. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ √3, అడ్జసెంట్ 1. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది? tan 60 కదా. టాను క్యాన్సల్. టీటా వాల్యూ ఎంత? 60. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 6 persons రన్నింగ్ అరౌండ్ గ్రౌండ్ కంప్లీట్ 1 round in 6, 10, 12, 18, 30 and 40 minutes respectively. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ దే మీట్ ఫర్ ద ఫస్ట్ టైం? ఇలా టైం పీరియడ్స్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడు మీట్ అవుతారంటే ఎల్సిఎం కనుక్కో. ఎల్సిఎం 6, 10, 12, 18, 30, 40. ఎల్సిఎం కనుక్కుందాం. 6, 10, 12, 18, 30, 40. 2తో చేయండి. 2 3s, 2 5s, 2 6, 2 9s, 2 15s, 2 20s. 5తో చేయండి. 5 1s, 5 3s, 5 4s, 3 1s, 3 2s, 3 3s, 3 1s. నెక్స్ట్ 2తో చేయండి. 2 1s, 2 2s. ఇంకా ఆపేయచ్చు, కామన్గా ఏం లేదు కాబట్టి ఆపేయచ్చు. 2 into 5 10, 10 into 3 30, 30 into 2 60, 60 into 3 180, 180 into 2 360, 360 minutes. కానీ ఆప్షన్స్ అవర్స్లో ఉన్నాయి. 1 hour అంటే 60 minutes కాబట్టి బై 60 చేస్తే అయిపోతుంది. అంటే ఎన్ని అవర్స్? 6 hours. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.